జిల్లా తీరంలో మరో విషాదం చోటు చేసుకుంది. రాయవరం మండలం రేవు పోలవరం సముద్ర తీరంలో అలల ఉధృతి మరో కుటుంబంలో విషాదాన్ని నింపింది. చేపల వేటకని వెళ్లిన బోటు ఒక్కసారిగా భారీ అలలకు చిక్కుకుని బోల్తా పడింది. బోటులో ఉన్న 4 మత్స్యకారుల్లో ఒకరు మృతి చెందగా మరో 3 ప్రాణాలతో బయటపడ్డారు. ఇటీవల వరుసగా జరుగుతున్న బోటు ప్రమాదాలు మత్స్యకారు కుటుంబాలలో తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. సముద్రంలోకి వెళ్లే ముందు వాతావరణ హెచ్చరికలు, భద్రతా ప్రమాణాలు, లైఫ్ జాకెట్ల వినియోగంపై అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాలని మత్స్యకారులు కోరుతున్నారు. ఈరోజు ఉదయం తెల్లవారుజాము 4 గంటలకి సముద్రంలోకి వేటకు వెళ్ళడం జరిగింది. ఆ సముద్రంలోకి వేటకు వెళ్ళేటప్పుడు సోరాడ బంగారి, అర్జిల్ చిన్న, చోడుపల్లి సింహాద్రి వేటకెళ్ళడం జరిగింది. అందులో చోడుపల్లి సింహాద్రి అనే వ్యక్తి తెప్ప తిరగబడంతో కనిపించకుండా వెళ్ళిపోయాడు. ఇప్పటి వరకు మా వాళ్ళందరూ గాలించగా బంగారంపాలెం సమీపంలో దొరకడం జరిగింది. ప్రతిరోజు యథావిధిగా ఏ విధంగా అయితే వేటకెళ్తున్నారో అదే విధంగా ఈరోజు కూడా వెళ్ళడం జరిగింది. అనుకున్న కారణం వల్ల తెప్ప తిరగబడడంతో మనిషి గల్లంతవడం జరిగింది. ఈరోజు ఉదయం తెల్లవారుజాము 4 గంటలకి ఇలా 5 మంది ఏటకి వెళ్ళారండి. ఏటకి వెళ్తే ఇంకా పడవ తిరగబడిపోయింది. కరెక్ట్లో పడి తిరగబడిపోతే ఇంకా అందరూ గల్లంత అయిపోతే మనిషి ఒకరు ఒడ్డెక్కారు. అతను రాలేకపోతే మనిషి కనపడలేదు. అందరూ వెళ్ళి ఎత్తుకోం. అదిన తర్వాత దొరకపోతే బంగారం గాలం పాలలోనూ అక్కడ ఒడ్డు కొట్టింది మనిషిని. అక్కడిని తీసుకొచ్చి పెట్టాం సార్. ఇలా 5 మంది ఏటకి వెళ్ళారండి. తురి చిన్నారి